హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు రైస్ కొసరీ చేయబోతున్నానండి. ఏంటంటే నాకు టైం ఎక్కువ ఉండదండి, అంటే తొందరగా చూపిస్తాను, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది రైస్ కొసరీ అండి. ఇది ఒక ఒక గ్లాస్ కొసరీ తీసుకున్నానండి, అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది ముందుగానే ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేయించి నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఇది మకరోని అండి, కొంచెం సాల్ట్ వేయాలి మకరోనిలో. అయితే తర్వాత పిల్పిల్ అస్వద్ అండి, సాల్ట్. ఓకేనండి. స్టవ్ మీద జిద్దర పెట్టుకుని ఆయిల్ పోసుకుని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద దీంట్లో వేసానండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసి ఇలా వేయించుకోవాలండి. తర్వాత వాటర్ పోసుకోవాలండి. అంటే నేను అంచనా ప్రకారం వాటర్ వేసుకుంటున్నానండి, మీరైతే 4 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. 4 గ్లాసెస్ వాటర్ వేసుకుని అవి బాగా అంటే బౌల్ అవుతాయి కదా, వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం పిల్పిల్ అస్వద్దండి, ఇంకా సరిపడా ఉప్పు అండి, సాల్ట్. మీరు వీటిని ఒక అర్ధగంట, మీరు వంట చేసే ముందు అర్ధగంట ముందు కడిగేసి పెట్టుకోవాలండి. అర్ధగంట ముందు కడిగేసి పెట్టుకోవాలండి. చూడండి, వాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొసరి వేసానండి. కొసరి వేసుకున్నా రైస్ అండి. రైస్ కూడా తీసుకుని ఈలోపు రైస్ ఉడుకుతుంది కదండి. రైస్ అయ్యేటప్పుడు ఇప్పుడు దకోస్ రెడీ చేసుకుందామండి. మరి అది 2 రబ్బలు వెల్లుల్లి అండి, వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా దీన్ని బాగా వేయించాలి. బ్రౌన్ కలర్ వస్తుంది కదండి, అప్పటి వరకు వేయించాలండి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. దీంట్లో టమాటా మిక్సీలోకి వచ్చేసారు. మిక్సీలో మెత్తగా చేసుకోవాలండి. టమాటా పేస్ట్ అండి, ఇంకోటి సాల్ట్, కుస్బరా పౌడరు, పిల్పిల్ అస్వద్ మొత్తం మిక్స్ చేసి అదే మామూలుగా ప్లేట్లో వేసుకున్నానండి. నేను ఇలాగా అన్నీ దీంట్లో వేసేయాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకుని ఇలా మూత పెట్టేసుకున్నానండి. ఒక 10 నిమిషాల్లో దక్కుస్ రెడీ అయిపోద్దండి. ఇది మామూలుగా కొసరికి ఇంపార్టెంట్ అయిన రెసిపీ అండి, చాలా బాగుంటుంది. నేను ఇది చేసి కొసరి రైస్ చేస్తే మా బాబా లట్టలు వేసుకుని తింటాడండి చాలా ఇష్టంగా. మీరు కూడా చేయండి మరి. దీనికోసం అనేసి తూము తీసుకోవాలండి. ఫస్ట్ తూము తురుముకోవాలండి. ఒక 5-6 తీసుకుని తురుముకోవాలండి. తూము అంటే ఎల్లుల్లిపాయలు అండి. అంటే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు అంటారు కదండి, కొంచెం అరబిక్ రాదు, దానికోసమని వెల్లుల్లిపాయలు అండి. ఇదేమో వెనిగర్ వాటర్ అండి, వెనిగర్ వాటర్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్. ఇది లెమన్ అండి, నిమ్మకాయ రసం. ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి, చాలా బాగుంటుందండి. కొసరి రైస్ వేసుకుని తింటారండి. రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నానండి నేను. అంటే కొంచెం నిమ్మకాయ టేస్ట్లో పుల్లగా. ఇది వెల్లుల్లిపాయ కదండి, వెల్లుల్లిపాయ, ఇంకా వెనిగర్, ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. చూడండి, మరి మనం వేడిగా చేసుకున్న కొసరి రెడీ అయిపోయిందండి. ఇది దక్కుస్ అండి. ఇది నేను చేసిన
రెసిపీ సాస్ అండి. చూడండి, ముందుగా నేను ఉడికించి పెట్టుకున్నాను కదండి మకరోనియా దీనిపైన వేసుకోవాలండి. ఇలాగా ఉల్లిపాయలు కూడా వేయించి పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా దీనిపైన ఇలాగ వేసుకుని, మరి ఇంకెందుకండి లేట్ అండి, నేను చేసినట్టే చేసి శుభ్రంగా మీ మామ బాబా వాళ్ళకి పెట్టేయండి. బాగా తింటారండి. వాళ్ళకి కొసరి అంటే చాలా ఇష్టం అండి. సరేనండి, నాకు ఒక లైక్ కట్టండి, మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా పెట్టే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయండి. చూడండి, యమ్మీ. యమ్మీ ఫుడ్ రెడీ అయిపోయిందండి. ఇంక లేట్ ఎందుకండి, తొందరగా తయారు చేసేయండి. ఓకే అండి, బాయ్ అండి.